విధానాలు వీటిపైన చర్చ ఎక్కడుంది? వ్యక్తిగతమైనటువంటి ఫోకస్ పైన ప్రజలు ఓటు వేయడం కూడా అలాగే ఓటేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేసిన వాళ్ళంతా కేసీఆర్ని చూసి ఓటేశారు, వైసీపీకి ఓటేసిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేశారు, జనసేనకు ఓటేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ చూసి ఓటేశారు, టీడీపీకి ఓటేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు చూసి ఓటేశారు. ఈవెన్ బీజేపీకి ఓటేసిన వాళ్ళలో దేశంలో ఒక 30% వరకు నరేంద్ర మోడీ చూసి ఓటేశారు. ఇది నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే 50% ఆఫ్ ఓటర్స్ బీజేపీకి ఓటేసిన ఓటర్లు నరేంద్ర మోడీ చూసి ఓటేశామన్నారు. అంటే పర్సనాలిటీ సెంటర్డ్గా పాలిటిక్స్ మారిన తర్వాత ఒక వ్యక్తి ఇమేజ్ చుట్టూ ఒక రాజకీయ పార్టీ పాపులారిటీ బిల్డ్ అవుతున్న సమయంలో సహజంగానే ఆ వ్యక్తి పాపులారిటీని అటాక్ చేయడం అనేది ప్రత్యర్థులకు లక్ష్యం అవుతుంది. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచారం కూడా ఏం చేస్తున్నారు? కేసీఆర్ను మళ్ళీ సీఎం రావాలంటున్నారు. కేసీఆర్ యాక్టివ్గా శాసనసభకు రాకపోయినా, పబ్లిక్ లైఫ్లో కాస్త కనబడకపోయినా, ఓపెన్ పబ్లిక్ పొలిటికల్ యాక్టివిటీ లేకపోయినా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ కేసీఆర్ కదా రాజకీయం నడిపేది. సో బీఆర్ఎస్ నడిపినా ఇన్ ద నేమ్ ఆఫ్ కేసీఆర్, బీజేపీ అటాక్ చేసినా కేసీఆర్ని అటాక్ చేస్తున్నారు. అందువల్ల కేసీఆర్ సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పడం ద్వారా యాంటీ కేసీఆర్ పొలిటికల్ స్ట్రగుల్లో ఒక భాగం అది. దాంతోపాటు కేసీఆర్ ఇస్ నాన్ సీరియస్. కేసీఆర్ అధికారం లేకపోతే ఉండలేడు. కేసీఆర్కు ప్రజలు అపోజిషన్ లీడర్గా మ్యాండేట్ ఇచ్చిన అపోజిషన్ లీడర్గా ఆయన పాత్ర నిర్వహించడు. ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు, మొఘల్ లేదు. ఇలాంటి ఒక పర్సెప్షన్ని కూడా బిల్డ్ చేయడం కాంగ్రెస్ ఉద్దేశం. అందుకొరకు పదే పదే కేసీఆర్ సెంటర్డ్ పొలిటికల్ అటాక్ ఉండటానికి రీజన్ అందులో భాగమే తప్ప 60 రోజులు వరుసగా రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది. ఎట్లా రద్దు అవుతుంది? లేకపోతే సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశమే లేదు కదా. ఈ డీలిమిటేషన్కి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి అనేది చాలా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పార్టీల వాదన. సో రీసెంట్గా డిఎంకే నేతృత్వంలో జరిగిన భేటీలో బీఆర్ఎస్ తరపున కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ ఒక ప్రపోజల్ పెట్టారు సార్. దేశ జీడిపికి రాష్ట్రాలు ఇచ్చే కంట్రిబ్యూషన్ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు లోక్సభ సీట్ల కేటాయింపు ఉండాలి, జనాభా ప్రాతిపదికన అయితే కాదు అని చెప్పేసి. సో కేటీఆర్ ప్రతిపాదన వర్కౌట్ అవుతుందా? కేటీఆర్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే సౌత్ ఇండియాకి జరుగుతున్న ఇంజస్టిస్ను హైలైట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ డీలిమిటేషన్కు ఆల్టర్నేటివ్స్ ఏంటివి అన్నప్పుడు ఆ రోజు మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే 25 ఏళ్ల వరకు డీలిమిటేషన్ ఫ్రీజ్ చేయాలి అని. సో ఇదే కాకుండా ప్రోరేటా పద్ధతిలో, అంటే ఇప్పుడు లోక్సభలో పార్టీలకు ఆయా రాష్ట్రాలకు ఎన్ని స్థానాలు ఉన్నాయో అదే నిష్పత్తిలో సీట్లను పెంచినా అదే నిష్పత్తి మెయింటైన్ కావాలి. ఇప్పుడు సౌత్ ఇండియాలో 129 సీట్స్ ఉన్నాయి. సౌత్ ఇండియా వాటా 23.76%, అంటే 543 సీట్లలో 129 ఉన్నాయి. సో మీకు ఈ 23.76% వాటాను కంటిన్యూ చేస్తూ సీట్లు ఉన్నాయనుకున్న ఇబ్బంది లేదు. అంటే సౌత్ ఇండియా మొత్తంగా యూనిట్ కాదు, ఒక్కొక్క స్టేట్ని యూనిట్గా తీసుకొని. సో ఇదొక ప్రతిపాదనలు ఇవన్నీ వస్తున్నాయి. అయితే మీరు అన్నట్లు కేటీఆర్ ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన చేశాడు. ఫిస్కల్ కంట్రిబ్యూషన్ టు ద కంట్రీ, అంటే దేశ జాతీయ ఆదాయంలో ఎంత మేర కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఆధారంగా లోక్సభ సీట్లు ఇవ్వాలని. వాస్తవంగా ఈ వాదన అంటే సౌత్ ఇండియా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోంది కానీ తక్కువ తీసుకుంటోంది, యూపీ బీహార్ లాంటి పార్టీలు ఎక్కువ తీసుకుంటున్నాయి తక్కువ ఇస్తున్నాయి, ఈ డిబేట్ చాలా కాలం ఉంది. ఈవెన్ చెన్నై మీటింగ్లో రేవంత్ రెడ్డి కూడా గణాంకాలతో సహా చెప్పాడు. 100 రూపాయి ఇస్తే తమిళనాడు 20 పైసలు 30 పైసలు తీసుకుంటే బీహార్ లాంటి రాష్ట్రాలు 6 రూపాయలు తీసుకుంటున్నాయి అని గణాంకాలతో సహా ఇచ్చారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఉమ్మడి రాష్ట్రానికి పర్ఫార్మింగ్ స్టేట్స్ను ఎలా మీరు పనిష్ చేస్తారు? సో అప్పుడు ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంపన్న రాష్ట్రం, సంపద పెరిగింది, మా ఆర్థిక వృద్ధి పెరిగింది అని చంద్రబాబు నాయుడు పదే నివేదికలు ఇచ్చేవాడు. సో అది ఫైనాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ దగ్గర పోయినప్పుడు మీరు ఆల్రెడీ సంపన్న రాష్ట్రం కదా మీకెందుకు